హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం మై డిమాండ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెవిల్ అయిన హీరో అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రిచ్ అమ్మాయి ఒక హ్యాండ్సమ్ డెవిల్తో మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేస్తుంది? హీరో ఇంకా హీరోయిన్ ఎలా మీట్ అవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ కలిసి వాకింగ్ చేస్తూ ఉంటే ఇక నేను నీతో ఉండలేను అని చెప్పి హీరో సడన్ గా డిసప్పియర్ అయిపోతాడు. సో ఆమె అతని కోసం బాగా ఏడుస్తుంది. అలా ఫ్యూ డేస్ గడుస్తాయి. ఆమె హీరోని మర్చిపోవడానికి ఓవర్ వర్క్ చేస్తూ టైర్డ్ అవుతుంది. బట్ ఎంత ట్రై చేసినా ఆమె అతన్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటుంది. నెక్స్ట్ హీరో అసిస్టెంట్ జుంగ్ లేకపోతే ఈ ఆఫీస్ చాలా ఎంటీగా ఉంది అంటూ హీరోని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. హీరో వెళ్లిపోతూ అతని అసిస్టెంట్ ని ఫౌండేషన్ హెడ్ గా పెట్టి నేను కొన్ని డేస్ దూరంగా వెళ్లాలనుకుంటున్నా, దోదోహి నన్ను మర్చిపోయి ఆమె లైఫ్ లో హ్యాపీగా ఉండే వరకు నేను తిరిగి రాను అని చెప్పి వెళ్లిపోతాడు. హీరో ఇచ్చిన క్రాస్ నెక్లెస్ చూస్తూ ఇది దోదోహికి ఇస్తే ఆమె పాస్ట్ లైఫ్ గుర్తొస్తుందేమో అని అనుకుంటాడు. వద్దులే, మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలీదు అని అనుకుంటాడు హీరో అసిస్టెంట్. హీరోయిన్ సరిగ్గా ఫుడ్ తినకుండా వర్క్ తో బిజీగా ఉంటుంది. సో సుక్మిన్ ఆమె కోసం లంచ్ తీసుకొచ్చి అతనితో కలిసి తినమని అంటాడు. అలా వాళ్ళిద్దరూ తింటూ ఉంటే అతను జుంగ్ నిజంగా వెళ్ళిపోయాడా అని అడిగితే మేము చేసుకున్న కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. నేను కల్ప్రిట్ ఎవరో ఫైండ్ అవుట్ చేస్తే అండ్ అతని టాటూ తిరిగి వచ్చేస్తే మా కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది అని అనుకున్నాం. అలాగే జరిగింది. ఇప్పుడంతా బ్యాక్ టు నార్మల్ అయ్యింది అని హీరోయిన్ అంటుంది. నెక్స్ట్ సుక్మిన్ బిల్డింగ్ పై నుండి పడిపోయి 1 వీక్ అవుతున్నా ఇంకా అతని బాడీ దొరకలేదని న్యూస్ లో చూపిస్తూ ఉంటారు. అది అతని వైఫ్ చూస్తూ మేబీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ నైట్ హీరోయిన్ ఒక్కతే వర్క్ చేస్తూ ఉంటే బయట వర్షం పడడం చూసి హీరో హీరోయిన్ వర్షంలో ఫస్ట్ టైం మీట్ అయిన విషయం తలుచుకుంటూ ఫీల్ అవుతుందామె. తర్వాత ఇంటికి వెళ్లి సోఫా పైన పడుకొని ఏం పర్లేదు, ఫస్ట్ నుండి ఒంటరిదాన్నే కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కదాన్నే మిగిలాను, మళ్ళీ అంతా నార్మల్ అవుతుంది అనుకుని ఫీల్ అవుతూ పడుకుంటుంది. ఆమె నిద్రపోయాక అక్కడ హీరో కనిపించి ఆమెను చూస్తూ ఫీల్ అవుతాడు. ఆమె హ్యాండ్ పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. మార్నింగ్ ఆమె నిద్ర లేచేసరికి బెడ్ పైన ఉండడంతో హీరో వచ్చాడేమో అనుకుని జుంగ్ అంటూ పిలుస్తూ హాల్లోకి వెళ్లి చూస్తే అక్కడెవ్వరూ ఉండరు. నెక్స్ట్ ఆమె మీరే F&B కంపెనీని అమెరికాలో లాంచ్ చేస్తూ కాంట్రాక్ట్ పై సైన్ చేస్తుంది. సక్సెస్ఫుల్ గా కంపెనీని అమెరికాలో కూడా లాంచ్ చేస్తున్నందుకు వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. హీరోయిన్ కూడా వాళ్ళతో కలిసి పార్టీలో డ్రింక్ చేస్తుంది. బాగా డ్రింక్ చేశాక ఆమె ఇంటికి రిటర్న్ వస్తుంది. లోపలికి వెళ్తూ ఆమె కింద పడి మోకాళ్ల పైన ఇంజ్యూర్ అయ్యి బ్లడ్ వస్తుంది. తర్వాత లోపలికి వెళ్లి సోఫాలో నిద్రపోతుంది. ఆమె నిద్రపోయాక హీరో అక్కడికి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమెకి మోకాల దగ్గర అయిన ఊణ్ణి చూస్తాడు. తర్వాత ఆమెని బెడ్ పైన పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకుంటాడు అతను. ఆమె మార్నింగ్ లేచి ఆమెకు తగిలిన ఊండు లేకపోవడంతో నైట్ కింద పడినప్పుడు ఇంజూర్ అయినట్టు గుర్తుంది, ఇప్పుడు లేదేంటి అని అనుకుంటుంది. నాకింకా జుంగ్ నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని ఆమె అసిస్టెంట్ తో అంటుంది. బ్రేకప్ అయి కొన్ని డేసే అయ్యింది కదా, అలాగే అనిపిస్తుంది అని అసిస్టెంట్ అంటుంది. నైట్ కూడా హీరోయిన్ వర్క్ చేయడం చూసి ఆమె నా డైవర్స్ అయినప్పుడు నేను కూడా ఇలానే నాన్ స్టాప్ వర్క్ చేసి టైర్డ్ అయ్యాను, బట్ అలా చేస్తే నువ్వే స్ట్రెయిన్ అవుతావు, ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, మర్చిపోవడానికి టైం పడుతుంది అని అంటుంది. తర్వాత హీరోయిన్ కార్ డ్రైవ్ చేస్తూ లాస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన సాంగ్ వింటూ ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ సూన్వాల్ ఫౌండేషన్ కి వెళ్లి అతని ఆఫీస్ చూస్తూ అక్కడున్న డిమాన్ మాన్యువల్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో వాళ్ళు ఫోటో బూత్ లో కిస్ చేసుకున్నప్పుడు క్యాప్చర్ అయిన ఫోటో ఆమెకి కనిపిస్తుంది. ఆ ఫోటో చూస్తూ వాళ్ళు స్పెండ్ చేసిన ఆ డేస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి దోదోహి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ జుంగ్ ని చాలా మిస్ అయ్యాను, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చాను, అతను వెళ్లిపోయే ముందు ఇంకొకసారి మళ్ళీ నేను చూడగలిగితే బాగుండేది, ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలీదు, నేను చెప్పాలనుకున్నవేవి అతనికి చెప్పలేదు, అట్లీస్ట్ థ్యాంక్ యూ సారీ ఏం చెప్పలేకపోయాను, నేను అతన్ని వెళ్లిపోయేలా చేశా అంటూ ఏడుస్తుంది. ఆమె ఏడవడం చూసి హీరో అసిస్టెంట్ లాస్ట్ టైం హీరో అతనికి ఇచ్చి వెళ్లిన క్రాస్ నెక్లెస్ ఆమెకి ఇస్తాడు. జుంగ్ ని మిస్ అయినప్పుడు అట్లీస్ట్ ఇది నీకు హెల్ప్ అవుతుంది అని అంటాడు. ఆమె ఇంటికి వెళ్ళాక ఆ నెక్లెస్ వేసుకుని నిద్రపోతుంది. అప్పుడు ఆమెకి డ్రీమ్ లో ఆమె పాస్ట్ లైఫ్ గుర్తొస్తుంది. పాస్ట్ లైఫ్ లో ఆమె లో లెవెల్లో పుట్టడంతో ఆమెకి ఇష్టం లేకపోయినా గెస్ట్ హౌస్ లో కార్టిసన్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ అక్కడున్న గెస్ట్స్ రూడ్ గా బిహేవ్ చేస్తూ లో లెవెల్లో పుట్టినందుకు మేం ఏం చెప్పినా నువ్వు చెయ్యాలి, వేరే దారి లేదు అంటూ అంటారు ఆమెతో. సో ఆమె ఇలాంటి లైఫ్ వద్దనుకొని చనిపోవాలనుకొని దూరంగా ఉండే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఆమె హీరోని మీట్ అవుతుంది. ఆమె చనిపోవాలనుకున్న ప్రతిసారి
హీరో ఉండడంతో ఆమె చనిపోలేకపోతుంది. అలా స్లోగా వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యాక హీరో వల్ల ఆమెకి లైఫ్ మీద హోప్ వచ్చి బ్రతకాలని అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరి ఫ్యామిలీ లెవెల్స్ డిఫరెంట్ అయినా కూడా వాళ్ళు లవ్ చేసుకుంటారు. ఒకరోజు హీరో స్టేట్ ఎగ్జామ్ రాయడానికి వేరే విలేజ్ కి వెళ్తూ హీరోయిన్ కి క్రాస్ నెక్లెస్ ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు నన్ను మిస్ అవ్వకుండా ఈ నెక్లెస్ వేసుకో, నేను రిటర్న్ వచ్చాక మనం పెళ్లి చేసుకుందామని చెప్తాడు. సో ఆమె చాలా హోప్ తో హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ లవ్ విషయం హీరో ఫాదర్ కి తెలిసిపోయి హీరోయిన్ వల్ల విలేజ్ లో క్రిస్టియానిటీ పెరిగిపోతుందని చెప్పి ఆమెని చంపేయమని ఆర్డర్ చేస్తాడు. అక్కడ సర్వెంట్స్ ఆమెను కొట్టి చంపేయబోతుంటే నాకే బాధ లేదు, నేను ఎలాగో ఫస్ట్ నుండి చనిపోవాలని అనుకున్నాను, బట్ చనిపోయే ముందు లాస్ట్ గా నీ ఫేస్ ఒక్కసారి చూడాలని ఉంది అనుకుంటూ హీరోని తలుచుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఆమెని వెనక నుండి పొడిచేస్తారు. అదే టైంకి అక్కడికి హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. సో ఆమె అతని ఫేస్ చూస్తూ చనిపోతుంది. ఇదంతా డ్రీమ్ లో హీరోయిన్ చూసి వెంటనే నిద్రలేచి టెన్షన్ పడుతూ, అంటే నేనే ఓల్సీమానా, జుంగ్ నన్ను పాస్ట్ లో కూడా సేవ్ చేశాడు, మేబీ ఆ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడేమో అని చెప్పి ఆమె కార్ తీసి బయలుదేరుతుంది. అప్పుడే వెనక సీట్లో ఉన్న పర్సన్ ఆమెని కిడ్నాప్ చేసి ఒక ఓల్డ్ బిల్డింగ్ లో కట్టిపడేస్తాడు. కిడ్నాప్ చేసిన పర్సన్ సుక్మిన్, నన్ను గుర్తుపట్టావా, నాకు న్యూ ఫేస్ వచ్చింది అని అంటాడు అతను. అతను బిల్డింగ్ నుండి కింద పడ్డ తర్వాత అక్కడున్న ఫైర్ తో అతని ఫేస్ అతనే కాల్చుకుంటాడు. ఫేస్ చేంజ్ అవ్వడం వల్ల హీరో అతను ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేయలేకపోతాడు. నిన్ను జుంగ్ని ఎలాగైనా చంపుతాను, మీ ఇద్దరి వల్ల నా రెప్యుటేషన్, మనీ, ఫ్యామిలీ అండ్ ఈవెన్ నా ఫేస్ కూడా పోయాయి, మిమ్మల్ని బ్రతకనివ్వను, జుంగ్ ఎక్కడున్నాడో వెంటనే పిలువు అని అంటాడు అతను. అప్పుడు హీరోయిన్ జుంగ్ ఇక్కడ లేడు అని అంటుంది. నేను నమ్ముతాను అనుకున్నావా, నువ్వు డేంజర్ లో ఉంటే అతను కన్ఫర్మ్ గా వస్తాడు అంటూ ఆమె లెగ్ పైన పొడిచి, జుంగ్ వెంటనే రా, వచ్చి నీ దోదోహిని సేవ్ చేసుకుంటూ అరుస్తాడు. సేవ్ చేయమని అరువు, లేకపోతే వెంటనే నేను చంపేస్తా అంటూ సుక్మిన్ అంటాడు. అప్పుడు అక్కడికి హీరో సీరియస్ గా వచ్చి అతన్ని తోసేసి ఆ బిల్డింగ్ వాళ్ళు వచ్చి అతని పైన పడేలా చేస్తాడు. అప్పుడు సుక్మిన్, ఇలాగే చెయ్యి, నన్ను చంపితే నువ్వు కూడా మాయమైపోతావు అంటూ నవ్వుతాడు. అయినా హీరో స్టాప్ చేయకుండా అతన్ని ఆ వాల్ కింద నలిగిపోయేలా చేస్తాడు. హీరోయిన్ వెంటనే ఆమెకి కట్టి ఉన్న రోప్ కట్ చేసుకుని అతని దగ్గరికి వెళ్లి, జుంగ్ ప్లీజ్ స్టాప్ చేయి, నేనిప్పుడు ఓకే, ప్లీజ్ ఆపేయి అంటూ అతన్ని హక్ చేసుకుంటుంది. హీరోకి కోపం తగ్గి సుక్మిన్ పైన ఉన్న వాల్ ని రిమూవ్ చేస్తాడు. ఆమెని హక్ చేసుకుని, నిన్ను చాలా మిస్ అయ్యాను దోదోహి అని అంటాడు. నేను కూడా నేను చాలా మిస్ అయ్యానని అంటుంది. అప్పుడే సుక్మిన్ గన్తో హీరోని కాల్చడానికి పాయింట్ చేస్తాడు. హీరోయిన్ అడ్డొస్తుంది. సో ఆమెకి బుల్లెట్ తగిలి పడిపోతుంది. హీరో సుక్మిన్ ని దూరంగా వెళ్లి పడేలా చేసి ఆమెను పట్టుకుని, దోదోహి ప్లీజ్ చనిపోవద్దు అంటూ ఏడుస్తాడు. గాడ్ ప్లీజ్, నాకేమైనా పర్లేదు, ఎలాగైనా దోదోహిని నేను సేవ్ చేయగలిగేలా చేయని తలుచుకుని ఆమెని కిస్ చేస్తాడు. ఫ్యూ సెకండ్స్ తర్వాత ఆమె కళ్ళు తెరిచి, జుంగ్ నువ్వు నన్ను సేవ్ చేసావా అని అడుగుతుంది. లేదు, నన్ను నేను సేవ్ చేసుకున్నాను అంటాడు అతను. వెంటనే అతను స్లోగా హీరోయిన్ కళ్ళ ముందే కాలిపోతాడు. ఆమె అది చూసి, నన్ను వదిలి వెళ్లిపోవద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తుంది. బుల్లెట్ తగిలి చనిపోయిన హీరోని మళ్లీ బ్రతికించడం వల్ల డీమన్ బుక్ లోని రూల్ ప్రకారం హీరో కాలిపోతాడు. అతను ఆమె కళ్ళ ముందే కాలిపోతుంటే, జుంగ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్లిపోవద్దు, నాకు ఇప్పుడు అంతా తెలిసింది, నేను నీ ఉల్సిమాని అని, పాస్ట్ లైఫ్ లో కూడా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు నీ వల్లే నేను లైఫ్ ని కంటిన్యూ చేశాను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్లిపోవద్దు అంటూ ఏడుస్తుంది. బట్ హీరో కంప్లీట్ గా మాయమైపోయి వాళ్ళ వెడ్డింగ్ రింగ్ ఒక్కటే కింద పడిపోతుంది. ఆమె ఆ రింగ్ పట్టుకుని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా క్లాక్ టవర్ పై నుండి గాడ్ చూస్తూ ఫైనల్ గా ఈ చాయిస్ తీసుకున్నావా అని అంటుంది. హీరో ఆఫీస్ లో ఉన్న డీల్స్ రిలేటెడ్ క్లాక్స్ అన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి. హీరో ఇక లేడని తెలుసుకుని అతని అసిస్టెంట్ అండ్ జిన్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ పోలీసులు సుక్మిన్ ని అరెస్ట్ చేస్తారు. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో జుంగ్ కన్ఫర్మ్ గా ఉన్నాడు. బట్ ఇప్పుడు ఎంత సెర్చ్ చేసినా కనిపించట్లేదు. దోదోహి ఏమో షాక్ లో ఉంది. మనం ఏం అడిగినా ఆన్సర్ చేసే సిచ్యువేషన్ లో లేదు. సుక్మిన్ పిచ్చి పట్టినట్టు ఏదేదో చెప్తున్నాడు అని అనుకుంటారు పోలీసులంతా. అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుక్మిన్ లాస్ట్ కి నేనే గెలిచా, మీ ఇద్దరిని నా ఓన్ హ్యాండ్స్ తో డెస్ట్రాయ్ చేయగలిగా అంటూ నవ్వుకుంటాడు. కొన్ని డేస్ తర్వాత హీరోని మర్చిపోలేక హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి బాత్ టబ్ లో ఉండి డీప్ గా హీరో మాయమైనప్పటి విషయం గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సోక్యూన్ అండ్ హీరోయిన్ అసిస్టెంట్ చాలా సేపటి నుండి ఆమె డోర్ దగ్గర వెయిట్ చేస్తూ బెల్ కొడుతుంటే ఆమె బయటికి రాకపోవడంతో వాళ్ళు హెల్పర్ ని పిలిచి డోర్ ఓపెన్ చేయిస్తారు. హీరోయిన్ సిచ్యువేషన్ చూసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అప్పుడు హీరోయిన్ సోక్యూన్తో, లాస్ట్ టైం జుంగ్ వెళ్లిపోయినప్పుడు అతను నా చుట్టూ ఉన్నట్టు ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు అలా ఫీల్ అవ్వలేకపోతున్నా, అతను ఎక్కడా లేడు అని అంటుంది. నువ్వు ఇలానే ఉంటే నువ్వు కూడా చనిపోతావని అంటాడు అతను. నేను చనిపోలేను, జుంగ్ చనిపోతూ నన్ను సేవ్ చేశాడు. సో నరకంలా అనిపించినా కూడా నేను ఈ లైఫ్ ని కంటిన్యూ చేయాల్సిందే, ఇదే నా పనిష్మెంట్ అని అంటున్నామే. నువ్వెందుకు పనిష్ అవ్వాలి అని సోక్యూన్ అడిగితే, జంగ్ నా వల్లే చనిపోయాడు, అది నా తప్పే, అతను అసలు నన్ను మీట్ అవ్వకపోయి ఉంటే చనిపోయి ఉండేవాడు కాదు, నేనే అతన్ని చంపేశా అని ఆమె ఏడుస్తుంది.
తర్వాత ఆమె చాలా వీక్ అయిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దోదోహిని ఇలా చూడడం సెకండ్ టైం. వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు కూడా చాలా సఫర్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జూన్ కోసం అలానే బాధపడుతూ ఉంది అని అంటుంది ఆమె అసిస్టెంట్. నైట్ హీరోయిన్ నిద్ర లేచేసరికి క్రిస్మస్ సాంగ్ వినిపిస్తుంది. సో ఆమె హాస్పిటల్ నుండి కిందికి వచ్చి బయటకు చూస్తే అక్కడ రోడ్స్ అంతా బాగా డెకరేట్ చేసి ఉంటాయి. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆమె హీరోని ఫస్ట్ టైం రెస్టారెంట్లో మీట్ అయినప్పుడు వేసుకున్న డ్రెస్ వేసుకొని వాళ్ళు అప్పుడు ఫస్ట్ టైం కలిసిన బీచ్ దగ్గరికి వెళ్ళి మెర్రీ క్రిస్మస్ జూన్, నువ్వు లేకపోతే నీతో పాటు నేను కూడా చనిపోయినట్టే అనిపిస్తుంది నాకు. నాతో ఒక డీల్ చేసుకో, నువ్వు తిరిగి నా లైఫ్లోకి రావాలనేదే నా విష్ అని అంటుంది ఆమె బాధపడుతూ. ఆమె కోరికను గాడ్ వింటుంది. వెంటనే హీరో ఆఫీస్లోని క్లాక్స్ మళ్ళీ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. హీరోయిన్ ఉన్న బీచ్ దగ్గర కూడా వేవ్స్ అన్ని సడన్ గా స్టాప్ అవుతాయి. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు హీరో ఉంటాడు. ఆమె వెంటనే అతన్ని హగ్ చేసుకుని, నేను హెల్కి వచ్చానా, నేను చనిపోయానా, లేకపోతే ఇదంతా కలనా అని అంటుంది ఆమె. ఇది డ్రీమ్ కాదు, నువ్వు చనిపోలేదు, నేను తిరిగొచ్చా, మెరీ క్రిస్మస్ దోదోహి అని అంటాడు అతను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఇద్దరు పడుకొని ఉంటే, నువ్వు లేనప్పుడు ఈ వరల్డ్ నాకు చాలా హారిబుల్గా అనిపించింది అని హీరోయిన్ అంటుంది. నువ్వు నా పక్కన లేకపోవడం నాకు కూడా నరకంలా అనిపించింది అని అంటాడు హీరో. ఇద్దరు హక్ చేసుకుని పడుకుంటారు. నెక్స్ట్ హీరో చాలా హ్యాపీగా గాడ్ దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్స్, నువ్వు అస్సలు హెల్ప్ చేస్తావని అనుకోలేదని అంటాడు. అప్పుడు ఆమె, దోదోహి డీల్ చేసుకుంది, నువ్వు లేవు కాబట్టి నీ ప్లేస్లో నేను ఆమె విష్ని పూర్తి చేశా. అయినా ఏం వర్రీ అవ్వద్దు, ఈ డీల్కి రివార్డు కూడా నాకు ఆల్రెడీ పే చేసావు. నువ్వు లాస్ట్ టైం మనం చేసుకున్న బెట్లో గెలిచావుగా, అందుకే మీ విష్ని కంప్లీట్ చేశా అని అంటుంది ఆమె. నెక్స్ట్ సీన్లో హీరో తిరిగి వచ్చాడని తెలుసుకుని అతని అసిస్టెంట్ అండ్ జిన్ ఇద్దరు అతన్ని గట్టిగా హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరో అండ్ హీరోయిన్ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో, నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నాకు కూడా క్రిస్మస్ అంటే ఎక్సైటెడ్గా ఉంది, మేబీ నువ్వే నా క్రిస్మస్వి అని అంటాడు తను. తర్వాత ఆమె, మా డాడ్తో నువ్వు ఏం డీల్ చేసుకున్నావో చెప్పవా, ఆ నిజం కష్టంగా ఉన్నా పర్లేదు, నాకు నిజమేంటో తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంది. సో హీరో గతంలో జరిగిన విషయం చెప్తాడు. ఆ రోజు నైట్ బాగా వర్షం పడడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్లో ప్రెగ్నెంట్గా ఉన్న మీ మదర్ అండ్ ఫాదర్ ఉన్న అంబులెన్స్ కూడా ఉంది. యాక్సిడెంట్ జరిగిన పక్కనే ఉన్న హాస్పిటల్ వాళ్ళు వెళ్తారు. బట్ యాక్సిడెంట్ వల్ల ఎమర్జెన్సీ పేషెంట్స్తో హాస్పిటల్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. అందుకని వేరే హాస్పిటల్కి వెళ్ళాలని నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కింద పడిపోతారు. ఆమెకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది చూసి హీరోయిన్ ఫాదర్, ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, నా వైఫ్ని సేవ్ చేయండి అంటూ అరుస్తాడు. అక్కడికి హీరో వచ్చి, ఒక డీల్తో మదర్ అండ్ బేబీ ఇద్దరు లైఫ్ సేవ్ అవుతాయి, నాతో డీల్ చేసుకుంటావా అని అడుగుతాడు. అతను వెంటనే డీల్కి ఒప్పుకుంటాడు. ఇదంతా విన్న హీరోయిన్, అప్పుడు కూడా నువ్వే నా లైఫ్ని సేవ్ చేసావు, నీ వల్ల అట్లీస్ట్ 10 years నేను మా పేరెంట్స్తో హ్యాపీగా స్పెండ్ చేయగలిగా అని అంటుంది. అప్పుడు హీరో, నేను కాదు, మీ ఫాదర్ నిన్ను సేవ్ చేశాడు అండ్ ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేసావు అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు కలిసి హ్యాపీగా ఆఫీస్కి వెళ్తారు. ఎంప్లాయీస్ అందరూ వాళ్ళిద్దరిని మళ్ళీ కలిసి రావడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోని చూసి సోక్యూన్ హగ్ చేసుకుని, ఇంకొకసారి ఇలా మాయమైపోయావంటే నీ పని చెప్తా, నువ్వు రిటర్న్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. బట్ హీరో మాత్రం, దోదోకి హెల్ప్ చేయి, సరే సరే ఇంకా చాలు, నన్ను వదులు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో మాట విని ఆ గ్యాంగ్స్టర్స్ మంచిగా మారిపోయి రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళని మీట్ అయ్యి హీరో సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తాడు. మేడం జూ కూతురు హీరోయిన్ నెక్స్ట్ చైర్పర్సన్ అవ్వబోతుందని తెలుసుకుని ఆమెను మీట్ అయ్యి, నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించు, అంతా మర్చిపో, ఎంతైనా మనం ఫ్యామిలీ కదా అని అంటుంది. బట్ హీరోయిన్ ఆమెని బయటకి గెంటేస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ జైల్లో ఉన్న సుక్మిన్ ని మీట్ అవుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వల్ల చనిపోయినా కూడా నువ్వు ఇంకా బాగానే ఉన్నావు, నీ హార్ట్ స్టోన్ అయిపోయినట్టుంది అంటాడా తను. అప్పుడు హీరోయిన్, నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, బట్ జూన్ తిరిగొచ్చాడు, మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, నువ్వు ఎవరినీ డెస్ట్రాయ్ చేయలేకపోయావు, నిన్ను నువ్వే డెస్ట్రాయ్ చేసుకున్నావని చెప్పి వెళ్తున్నామే. ఆమె మాటలు విని అతని కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. అతను రిటర్న్ లాకప్ లోకి వెళ్ళాక యాంగ్జైటీ వల్ల ఆ రూమ్ లో మేడం జూ అతనికి కనిపిస్తున్నట్టు అనిపించడంతో భయపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అతని వైఫ్ ఇంట్లో థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తూ ఉంటే ఒక ఫ్రేమ్ వెనుక ఫ్యామిలీ ఫోటో ఆమె అండ్ దోగ్యున్ పార్ట్ వరకు ఫోల్డ్ చేసి ఉండడం చూసి, పాస్ట్ లో ఆమె అండ్ వాళ్ళ కొడుకు దోగ్యున్ సుక్మిన్ వల్ల ఫిజికల్గా అబ్యూజ్ అయిన విషయం గుర్తు చేసుకుని గట్టిగా ఏడుస్తుంది. నెక్స్ట్ జిన్ హీరో అండ్ హీరో అసిస్టెంట్కి గుడ్ బై చెప్పి ఇంగ్లాండ్కి బయలుదేరడానికి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్లో రెయిన్ ఎక్కువ, ఇది యూజ్ అవుతుంది అంటూ హీరో ఆమెకి అంబ్రెల్లా గిఫ్ట్గా ఇస్తాడు. ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు ఆమె చిన్నప్పుడు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న పాప కనిపిస్తుంది ఆమెకి.
ఆ పాప వాళ్ళ నాన్న ఆమెని అబ్యూజ్ చేస్తూ కొడుతూ ఉంటాడు. సో జిన్ ఆ పాపని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. ఆ పాపకి హెల్ప్ చేయడం కోసమే ఆమె ఇంగ్లాండ్ కి వెళ్లడం మానేస్తుంది. ఆమె చిన్నప్పుడు వాళ్ళ నాన్న అబ్యూజ్ నుండి ఆమెను ఎలాగైతే హీరో సేవ్ చేశాడో ఇప్పుడు ఆ పాపని జిన్ సేవ్ చేస్తుంది. ఆ పాపకి న్యూ షూస్ తీసుకుని వచ్చి ఇచ్చి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా నెంబర్కి కాల్ చేయని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరో అసిస్టెంట్ మిస్ షిన్ కోసం హెల్మెట్ తో సీక్రెట్ గా ఆఫీస్ కి లంచ్ తీసుకుని వెళ్తే ఆమె అతని హెల్మెట్ తీసేసి స్టాఫ్ దగ్గరికి తీసుకెళ్లి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఫైనల్లీ ఇప్పటికి చెప్పారు, మాకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం మేము ఫోటో బూత్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫొటోస్ ని చూసామని చెప్తారు. నెక్స్ట్ హీరో అతను డీల్ చేసుకున్న ఒక పర్సన్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వడంతో అతని దగ్గరికి వెళ్తాడు. ఆ పర్సన్ ప్లీజ్ నన్ను చంపొద్దు, మా అమ్మ క్యాన్సర్ తో బాధపడుతుంది, నేను తప్ప ఆమెను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అని అడుగుతూ ఉంటాడు. హీరో అతని మాటలు విని ఆల్మోస్ట్ ఎమోషనల్ అవ్వబోతుంటే అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, నువ్వు ఈ రోజు కాంట్రాక్ట్ ఎండ్ చేసుకునే పర్సన్ చాలా పెద్ద ఎదవ, వాళ్ళ అమ్మని రోజు కొడుతున్నాడని ఇప్పటికే అతని పైన 10 కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తాడు. హీరో వెంటనే కాల్ కట్ చేసి ఆ పర్సన్ తో థ్యాంక్స్ ఎదవలాగా బతికినందుకు అని అతన్ని సోల్ తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మీరే గ్రూప్ బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ నో చెప్పడంతో చైర్పర్సన్ గా సోక్యోన్ సెలెక్ట్ అవుతాడు. మీటింగ్ అయ్యాక అతను నేను చైర్పర్సన్ గా అవ్వడం నీకు ఓకేనా అని ఆమెని అడిగితే, మేడం జూ వీల్నామా వల్ల నేను చైర్పర్సన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నేను కష్టపడి నా కంపెనీని డెవలప్ చేసి ఫ్యూచర్లో నా ఓన్గా అవుతాను అని అంటుంది హీరోయిన్. తర్వాత ఆమె సుక్మిన్ కేసు గురించి ప్రాసిక్యూటర్ ని మీట్ అయినప్పుడు అతను మేడం జూ హెల్త్ రిపోర్ట్ లో ఆమెకి ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ఉందని ఉంది, ఆ విషయం డాక్టర్స్ కూడా ఆమెకి చెప్పారని చెప్తాడు. హీరోయిన్ మేడం జూ టోమ్ విజిట్ చేసి క్యాన్సర్ విషయం నాతో ఎందుకు చెప్పలేదు, అట్లీస్ట్ నాకు తెలుసుంటే ఫైనల్ డేస్ నేను నీతో ఇంకా ప్రేమగా స్పెండ్ చేసేదాన్ని కదా, సరే ఇక నా గురించి వరీ అవ్వద్దు, నన్ను చూసుకోవడానికి జుంగున్నాడు అని చెప్తుంది. ఆమె రిటర్న్ వచ్చేసరికి హీరో హ్యూమన్స్ లైఫ్ స్పాన్ మరీ ఇంత తక్కువ ఉందేంటి అని వర్రీ అవుతూ ఉంటాడు. అప్పుడు ఆమె కేక్ తీసుకొచ్చి తిందాంరా అని పిలుస్తుంది. ఇలాంటి షుగర్ అన్హెల్తీవి వద్దు, ఇక నుండి నువ్వు అన్ని హెల్తీవే తిను, అసలే హ్యూమన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని ఆమెను కేక్ తిననివ్వకుండా ఆపేస్తాడు. కొద్దిసేపటి తర్వాత అతను ఆమెను చూస్తూ దోదోహి నువ్వు హ్యూమన్వి కాబట్టి నీ లైఫ్ టైం తక్కువ అని అంటాడు, అందుకే ఈ ప్రీషియస్ టైంని మనం కలిసి స్పెండ్ చేద్దాం అని అంటుంది. అలా వాళ్ళిద్దరు కూర్చొని నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరో కంగారు పడుతూ అతని ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్తో నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దు, నాకు దోదోహికి గొడవ జరిగింది, నన్ను భయపెట్టడానికి ఆమె కావాలని రిలీజియస్ ఛాన్స్ అన్నీ చెప్తూ ఉంది, ఇది చూడు ఇదేమైనా చిన్నపిల్లల డైరీ అనుకుంటుందా, ఇలా చేసింది ఆమెకి నచ్చినట్టు చేస్తుంది, నేను వేగలేకపోతున్నానని చెప్తాడు. అసిస్టెంట్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉండమని సిగ్నల్ ఇస్తూ ఉంటాడు హీరోకి. అక్కడే కూర్చున్న హీరోయిన్ అదంతా విని స్మైల్ చేస్తూ హబ్బీ నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. నాకు వర్క్ ఉంది వెళ్ళాలి, మీరే మాట్లాడుకోండి అని చెప్పి అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. హబ్బీ అంటూ నువ్వు పిలిస్తే నాకు భయంగా ఉంది అంటూ హీరో పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ డైలీ చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ మళ్ళీ ఒకటైపోతూ వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. గాడ్ వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే స్టాఫ్ బిజీగా వర్క్ చేస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళని చూసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలు ఇంటికి వెళ్దామని చెప్తుంది. హీరో పార్క్ లో కిడ్స్ తో ఆడుతూ ఉంటే ఆమె వెళ్ళి జుంగ్ అని పిలుస్తుంది. ఇద్దరు హగ్ చేసుకుని కిస్ చేసుకుంటారు. అలా హ్యాపీ ఎండింగ్ తో మై డిమాండ్ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.